సార్ నమస్తే అండి. ఏం చేస్తుంటారు మీరు? నేను రిటైర్డ్ ఎంప్లాయీ. రిటైర్డ్ ఎంప్లాయీ. అంటే గవర్నమెంట్ ఎంప్లాయా లేదా? గవర్నమెంట్. ఓకే సార్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు కంప్లీట్ అయిపోయింది. 11 నెలలు రన్నింగ్ అవుతుంది. ఎలా ఉందంటారు ఈ పాలన అనేది? పాలన అంటే ప్రజలు హ్యాపీగా ఉన్నారు. ఏంటంటే ఇర్రెగ్యులారిటీస్ అనేవి కొంచెం తగ్గినాయి. ఏంటంటే అరాచకాలు ఇవన్నీ తగ్గి కొంచెం ప్రశాంతంగా జీవనం గడుపుతున్నారు. ఈ ప్రశాంతతని ఏ విధంగా డిస్టర్బ్ చేసి అరాచకం సృష్టించాలనే విధానంలో కొంతమంది చూస్తున్నారు. ప్రభుత్వం దాని మీద కొంచెం స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకోవాలి. ఏంటంటే అరాచకాలు సృష్టించే వాళ్ళు, ఇర్రెగ్యులర్గా మాట్లాడే వాళ్ళని కట్టడి చేయకపోతే వ్యవస్థ బాగుండదు. అది చేయటంలో గవర్నమెంట్ కొంచెం నిర్లిప్తగా కనపడుతుంది. అంటే ఏ విషయం కానొచ్చిందంటారు మీకు అలాంటిది? ఏ విషయం అంటారా? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ఇష్యూ జరిగింది అనుకోండి. మొన్న రీసెంట్గా ఒక ఇష్యూ జరిగింది. ఆ జరిగిన దాని మీద చాలా ఇర్రెగ్యులర్గా మాట్లాడుతున్నారు. విషయం పరిజ్ఞానం అక్కడ ఏంటంటే తప్పు జరిగితే ఎవరినైనా శిక్షించాల్సిందే. ఆ తప్పు జరిగిందో జరగలేదో తెలియకుండా దాన్ని నెగటివ్గా ఒక కమ్యూనల్గా తీసుకువచ్చి అన్రెస్ట్, రాష్ట్రంలో అశాంతిని సృష్టించి ఏదో చేయాలనే తాపత్రయంతో ప్రయత్నాలు జరిగినాయి. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కొంచెం సిన్సియర్గా చేసి అలాంటి జరగకుండా చేయగలిగింది. ఇంకా డిపార్ట్మెంట్ ఇంకా యాక్టివ్గా ముందుగానే అసలు ఎక్కడ ఏం జరుగుతుంది, ఎవరేం చేస్తున్నారు అనేది అబ్జర్వేషన్స్లో వెనకబడి ఉన్నాం. టెక్నాలజీ ఇంత డెవలప్ అయిన తర్వాత కూడా చాలా విషయాల్లో ప్రభుత్వం చేయలేకపోతుంది. చేయగలిగినవి కూడా చేయలేకపోతుంది. వాటిని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలనేది ఆలోచించుకోవాలి. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక మరి ఇప్పుడు మీరు అన్న ఈ వైలెన్స్ అనేది ఎంకరేజ్ చేసే విధంగా ప్రతిపక్షాలు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నాయి అనుకోవాలంటే 100% వైలెన్స్ ద్వారానే మళ్ళీ రాజ్యాధికారం సంపాదించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది కమ్యూనల్గా కావచ్చు, మతపరంగా కావచ్చు, క్యాస్ట్ పరంగా కావచ్చు. ఇవే వాళ్ళ ఎజెండా. ఇప్పుడు కాదు, నాకు తెలిసి 1987 నుంచి ఇలాంటి వాటినే రెచ్చగొట్టుకొని అధికారం పొందారు. అలాంటి వాటిని అడ్డం పెట్టుకొని మళ్ళీ ఏ విధంగా మనం ఎంజాయ్ చేయొచ్చు అనేది వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. కొంతమందికి ఆ వెన్నతో పెట్టిన విద్యనే అందిపుచ్చుకొని మళ్ళీ ఎట్లా చేసుకోవాలి దాన్ని కంట్రోల్ చేయటంలో చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేటర్గా కానీ పరిపాలనలో పనికొస్తాడు. కానీ అధికారం వచ్చిన తర్వాత కొన్నిటిని కంట్రోల్ చేయలేకపోతున్నాడు. రెవెన్యూ డిపార్ట్మెంట్ని ఇప్పుడు పుట్టిన దేవుడు కూడా, సృష్టికర్త కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ని ప్రక్షాళన చేయలేకపోయాడు. చంద్రబాబు నాయుడు ఈ మధ్య చెప్పాడు రెవెన్యూ డిపార్ట్మెంట్ని ఏదో చేస్తాం. అది ఆయన వల్ల కూడా కాదు, వరకు మాటలు తప్పితే. అది ఏంటంటే అసలు ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి అనేది ముందు ఐడెంటిఫై చేయాలి. వాటిని ఎట్లా సెటరేట్ చేయాలి, ఒక గ్రామం వారీగా సెటరేట్ చేయాలి. ఒక గ్రామంలో 4 తప్పులు ఉన్నాయి అనుకోండి, ఆ 4 తప్పులను ఎట్లా సరి చేయాలి, అట్లా ఒక బేసిస్ తీసుకోవాలి. అది ఎక్కడో జరగనీయకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ చేస్తారు. వాళ్ళు అసలు అంటే పరిపాలన సక్రంగా ఉండేటట్టు చేయరు వాళ్ళు. అది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక మీరు రిటైర్ ఎంప్లాయ్ అంటున్నారు, ఇక చాలా అవగాహనతో మాట్లాడుతున్నారు కాబట్టి ఇంకో విషయం కూడా సార్, ఈ సిపిఎస్ మీద యుద్ధబేరి మళ్ళీ మొదలు పెడతాం మేము అంటూ కొంతమంది ఉద్యోగ సంఘ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు. మే 1వ తారీఖు నుంచి కార్యాచరణ మొదలు పెడుతున్నాం సిపిఎస్ మీద అంటున్నారు. మరి దాన్ని ఎలా చూడాలంటారు? మరి గడిచిన 5 సంవత్సరాలు దాని మీద పోరాటం గట్టిగా ఎందుకు చేయలేకపోయారు అనుకోవచ్చు? ఎందుకు చేయలేకపోయారంటే తంతారని ఏదైనా మాట్లాడితే తీసుకెళ్ళి లోన పడేస్తారని నేను మాట్లాడలా. ఇప్పుడు చంద్రబాబు ఏం చేయడు కదా, మనం ఏం మాట్లాడినా ఏది ఇచ్చినా అన్ని పెన్షన్లు కానీ అన్ని రెగ్యులర్గా ఇచ్చినా నెగటివ్గానే మాట్లాడతారు ఉద్యోగస్తులు. ఏంటంటే ఒంటికాల మీద లెగుస్తారు చంద్రబాబు నాయుడు అనంగంలోనే. అది మరి ఎందుకు వచ్చిందనేది ఎవరికి చెప్పలేము. ఈయన అనంగంలోనే అన్నీ చేసినా కూడా మాకు ఇంత మంచి చేశాడు అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అసోసియేషన్లో కూడా
మంచి చేసేవాడిని మాట్లాడరు, చెడు చేసేవాడి దగ్గర కుక్కిరి పేనులాగా పడి ఉంటారు. అది ఉద్యోగస్తుల్లో కూడా. ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే కనుక మరి జగన్మోహన్ రెడ్డి అయితే చాలా గట్టిగా చెప్తున్నారు సార్, కూటమి సర్కార్ అనేది పూర్తిగా పేదల్ని అందరినీ మోసం చేసింది, ఆఖరికి సచివాలయ ఉద్యోగులతో సహా అందరినీ మోసం చేసింది అనేది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వాదన. మరి దాంతో ఏకీభవిస్తారా మీరు? ఏకీభవించను. అసలు జగన్మోహన్ రెడ్డికి అధికారం అనేది చేత కాదు, అతనికి ఒక్కటే చేత, సంపాదించుకోవటంలో ప్రపంచంలో వన్ ఆఫ్ ది బెస్ట్ లీడర్. ఏది సంపాదన అనేది ఏ విధంగా సంపాదించుకోవచ్చు అనేది ఆ విద్యలో మాత్రం అతన్ని మించినాడు ప్రపంచంలో. కిమ్ తర్వాత అతనే సంపాదించుకోవటంలో. అతనికి ఏదో చేశాను అనుకుంటున్నాడు కానీ వేకర్ సెక్షన్స్కి ఇవ్వాలి అన్ని ఫెసిలిటీస్, కానీ మనం సంపాదించి చెయ్యాలి. అప్పులు తెచ్చారు, ఒక్క డెవలప్మెంట్ చేయలే, దానివల్ల రాష్ట్రం వెనకబడింది. ఆ రాష్ట్రాన్ని వెనకబడ్డదాన్ని ముందు తీసుకెళ్లే పరిస్థితి లేదు. ఇది ఇంకా చేయాలంటే ఒక 10 సంవత్సరాలు కష్టపడితే గాడిలోకి వస్తుంది, ఈ లోపు రాదు. అంటే ఈ 10 సంవత్సరాలు అనేది కూటమి పాలన ఉండిద్దని నమ్మకం కలిగిస్తుంది అంటారా? ఎందుకంటే కనుక జగన్మోహన్ రెడ్డి చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు, 2 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి నేను అధికారంలోకి వచ్చేస్తానని. అది ప్రజలు నిర్ణయించేది, కానీ ప్రజలు ఎటుంటే అటే నడిచిద్ది. జగన్మోహన్ రెడ్డి చెప్పినందువల్ల, చంద్రబాబు చెప్పినందువల్ల ఏం ఉండదు. ప్రజల యొక్క ఆలోచన విధానమే సరిగా లేదు. ప్రజల్లోనే మనం మంచేది చెడేది అని బేరీ చేసుకునే అంశాలు లేవు. నెగటివ్ అప్రోచెస్లో ప్రజల్లో ఎక్కువైంది. నెగటివ్ని ఆదరించినట్టు మంచిని ఆస్వాదించట్ల. ఇది మంచి చేస్తే రాబోయే తరాలకు ఉపయోగం ఉంటుంది, దీనివల్ల మన నెక్స్ట్ తరాలు బాగుంటాయి అని ఆలోచన చేసేవాళ్ళు తగ్గిపోయారు. మనం ఇప్పుడు ఇవాళ జరిగితే చాలు అనే రందిలో ఉండారు, కానీ ఇవాళ ₹1 ఇస్తే చాలు అనే విధానంలో ఉండారు. కానీ రాబోయే తరాలకి ఎడ్యుకేషన్గా కానీ వైద్యంగా కానీ ఇవన్నీ బాగా చేసి వ్యవస్థలను బాగుంచాలనే ఆలోచన లేదు ఇవాళ. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా చూడాలి సార్, ఇందాక నేను మాట్లాడేటప్పుడు ఒక చిన్న క్వశ్చన్ కానీ ఎంతో ఉవ్వెత్తున ఎగిసింది సిపిఎస్ ఉద్యమం అనేది, దాన్ని ఒక్కసారిగా చల్లబరిచేసి మళ్ళీ ఇప్పుడు ఉద్యోగస్తుల్లో అభద్రతా భావాన్ని రెచ్చగొట్టే విధంగా ఈ ఉద్యోగ సంఘ నాయకులు ప్రకటనలు చేయటం కానీ ప్రయత్నాలు చేయటం కానీ దీని వెనకమాల ఏమైనా శక్తులు పనిచేస్తున్నాయని ఉన్నాయి. రాజకీయ నాయకులు ఎగనెస్ట్ గ్రూపు ప్రతిపక్షం అనేది ఎట్లా దేన్ని వాడుకుంటే ప్రజలను మనం మనికలి తెచ్చుకోవచ్చు. ఇప్పుడు సిపిఎస్ అనేది వాళ్ళు వచ్చింది కాదు, 2004లో వచ్చింది. 2004 అంటే 20 సంవత్సరాలు అయింది. అంటే ఒక జనరేషన్ ఈ సిపిఎస్లోకి వెళ్ళిపోయారు, కంప్లీట్గా వెళ్ళిపోయారు. ఇంకొక 5-10 సంవత్సరాలు ఉంటే చాలామంది రిటైర్ అయ్యి వెళ్ళిపోతారు. వీళ్ళకి కూడా ఇక్కడ అయితే ఒక్కటి మాత్రం వాస్తవం, మనం ఎంతైతే అమౌంట్ ఆ సిస్టమ్స్లోనే మార్పు రావాలి, కానీ సిపిఎస్ఆ లేకపోతే ఇంకోటి కాదు. ఉద్యోగస్తులు కూడా మనకి భగవంతుడు ఇచ్చిన వరం ఉద్యోగం అనేది, మనం దానికి ఎంత జస్టిఫికేషన్ చేస్తున్నాం అనేది మనకి ఈ పూర్వజన్మ సుకృతాల వలన వచ్చింది ఈ ఉద్యోగం. దీన్ని మనం ప్రజలకు ఉపయోగపడేటట్టు చేయాలి అనుకునే వాళ్ళు 5% కూడా లేరు. అందుకని వ్యవస్థలు ఇట్లా అనాగరిక చర్యతో ఉన్నాయి. అది మరి ఓవరాల్గా సిపిఎస్ కరెక్ట్ కాదు. సిపిఎస్ని గురించి మాట్లాడటం అనేది చాలా అసంబద్ధం. దీన్ని ఇంకా మెరుగుపరుచుకొని మనకి పెన్షన్లో ఇంకా ఎట్లా చేస్తే ఇంకెక్కువ వచ్చేటట్టు చూసుకోవాలి, కానీ దీన్ని ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎత్తేయాలి. స్టేట్ గవర్నమెంట్ ఏం చేయగలిగింది లేదు. సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లోనే మనం ఇంకా ఉద్యోగస్తులకి ఎడిషనల్గా జీతాలు అడగటం లేకపోతే ఇంకోటి అడిగి మన అమౌంట్ వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చేది 2 కలిపి మనకి పెన్షన్లో ఎక్కువ అమౌంట్ ఎట్టొస్తుంది అనేది చూసుకోవాలి. ఆ మార్గాన్ని అన్వేషణ చేయాలి, అది కరెక్ట్. ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచడానికి శక్తులన్నీ కలిసి పనిచేస్తున్నాయి అంటారు. గ్యారంటీ 100% తప్పుడు విధానాలతోటి రాజకీయ ఇప్పుడు ఉద్యోగస్తుల్లో కూడా చాలా తప్పు ఉంది. వాళ్ళ ప్రజలకి ఇదివరకు 95% ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం ఉండేది ఉద్యోగస్తుల్లో. ఇప్పుడు 90% మన పబ్బం మనం గడుపుకుందాం అనే ఆలోచనలో ఉండారు, కానీ మన ప్రజలకి సేవ చేద్దాం అనే వాళ్ళు ఒక 10% ఉండారు. అయితే దీని మార్పు రెవెన్యూ డిపార్ట్మెంట్ను ప్రత్యేకంగా ఈ రెవెన్యూ వ్యవస్థను బాగు చేస్తే 100% వ్యవస్థ బాగుపడిద్ది. ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ 2 కనుక కంట్రోల్ అయితే ప్రభుత్వాలు చక్కగా ఉంటే ప్రజలు ఆనంద జీవితాలతోటి హాయిగా బతుకుతారు.